1904 నుండి ఇప్పటి వరకు కూడా రైలు కూత మాత్రం నాగర్ కర్నూలులో వినపడలే. చాలా మంది గద్వాల మాచర్ల లైన్ ఫినిష్ అయితే మా నాగర్ కర్నూలు కూడా రైలు వస్తుందేమో అనేటటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజలకు కానీ మేధావులకు కానీ ఇంతవరకు నాగర్ కర్నూలులో మాత్రం రైలు కూత వినపడలే. సరే, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగో జరగలేదు, ప్రత్యేక రాష్ట్రం వస్తే మన రాష్ట్రం వస్తే జరుగుతుందని అనుకుంటే మన రాష్ట్రం వచ్చిన 12 ఏళ్ళైనా కూడా కనీసం గద్వాల మాచర్ల లైను సర్వేలు చేసుకుని వదిలేసినారు తప్పితే ఇంతవరకు కూడా మరి ముందుకెళ్ళలేదు. స్థానికంగా ఉండే ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరన్నా ఇప్పటికీ టేకప్ చేయండి. గద్వాల మాచర్ల లైను టేకప్ చేస్తే నాగర్ కర్నూలు నుంచి రైలు పోతే అభివృద్ధి అనేది ముందుకు పోతుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలులో ఉన్న 4 నియోజకవర్గాలను చూసుకుంటే దాదాపు 36% అటవీ ప్రాంతం ఇప్పుడున్న మన నాగర్ కర్నూలులో. ఒక 6-7 లక్షలకు మించి సాగు భూమి ఉన్నట్టుగా కనబడదు. మిగతా అంతా కూడా 36% అటవీ ప్రాంతం, చక్కటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం, మంచి కళలు పెద్ద ఎత్తున విరాజిల్లినటువంటి ప్రాంతం మన నాగర్ కర్నూలు ప్రాంతం. ముఖ్యంగా ఈ నల్లమల్ల కొండల్లో ఆదిమ గిరిజన జాతికి సంబంధించినటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటాం మనం, చెంచులు ఉన్నారు. మరి ఈ చెంచు పెంటలకు మీ అందరికి గుర్తుండి ఉంటుంది, దాదాపు 14 ఏళ్ల క్రితం అనుకుంటా నేను ఆనాడు సాంబశివుడు అన్న ఉండే, సాంబశివుడు గారు ఇద్దరం కలిసి అప్పుడు డిబీర్స్ అనే ఒక డైమండ్ మైనింగ్ సంస్థను పెడతాము అని అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టనిచ్చేది లేదు. ఇక్కడ పెద్ద పులి శాంక్చురీ ఉంది, పెద్ద ఎత్తున టైగర్ రిజర్వ్ ఉంది అమరాబాదు. ఆ టైగర్స్ డిస్టర్బ్ అవుతాయి, చెంచు పెంటలు డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి ఆనాడు డిబీర్స్ మీద ఉద్యమం చేసి నేను సాంబశివుడు అన్న ఆపడం జరిగింది. ఆ ఒక్క కనెక్షన్ ఫస్ట్ నుంచి ఈ జిల్లాతోని మాకున్నది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అనేక సార్లు నాగర్ కర్నూలు వచ్చిపోవడం జరిగింది. రాష్ట్రం వచ్చినాకనే చాలా తక్కువ వచ్చిన, రాష్ట్రం రాకముందు మాత్రం పదే పదే రావడం అయితే జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక మన చాలా కోటలు ఉన్నాయి. అంటే కోటలలో రకరకాలు ఉంటాయి. మన జల కోటలు ఉంటాయి, చుట్టూ నీళ్ళు ఉండేటి, వనదుర్గాలు ఉంటాయి, అట్లానే స్థల దుర్గాలు ఉంటాయి, గిరిదుర్గాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పెద్ద ఎత్తున మన నాగర్ కర్నూలులో కనపడతాయి. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రత్యేకించి మన కుంకుడుకాయలు, మన అక్కారం కుంకుడుకాయలు ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. వాటితో షాంపుల్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మనం ఇప్పటికి కూడా వాటిని జీసీసీలలో కొంటున్నాం, ఐటీడీఏలో కొంటున్నాం తప్పితే రెగ్యులర్గా మార్కెట్ చేద్దాము, దీన్ని ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద చేద్దాం అనేటటువంటి ప్రయత్నం రాష్ట్రం వచ్చినాక కూడా జరగకపోవడం అన్నది కరెక్ట్గా లేదు. అదేవిధంగా మంచి చాలా డైవర్స్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటాం కదా, యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఉడతలలో ఒక పర్టికులర్ వెరైటీ ఉంటుంది, బిట్టు ఉడత అని. ఇక్కడ